డివిఎస్ గారు, ఈ లిక్కర్ మాఫియా ఈ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిన నేపథ్యంలో మరి పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయంటారు? అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిపోయాడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బండ పడింది, కేసీఆర్ కుమార్తె జైలుకి వెళ్ళింది, అక్కడ ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా జైలుకి వెళ్ళాడు, సిసోడియా. అసలు 17 మంది అందులో జైలుకి వెళ్ళారు, తీహార్ జైలు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ టేకప్ చేస్తే తీహార్ జైలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఈడీ టేకప్ చేస్తే నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం, బుచ్చి చౌదరి గారు రాజమండ్రి జైలుకి వస్తాడు అనుకుంటున్నారు. అంటే తీహార్ జైలు తప్పదా? వాళ్ళ ఇక్కడ ఈ లిక్కర్ మాఫియా వీళ్ళందరూ కూడా తీహార్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందా? అర్థమైందా డివిఎస్ గారు చెప్పింది? సిట్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే చక్కగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు. ఈడీ ఎంటర్ అయ్యి ఈడీ దర్యాప్తు టేకప్ చేస్తే ఢిల్లీ తీసుకుపోద్ది, వీళ్ళందరినీ తిహార్ జైలుకి పంపిస్తారు. అది డివిఎస్ గారు చెప్పు. ఇప్పుడు కవితను కూడా మరి తిహార్ జైల్లోనే పెట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి తిహారే బెస్టా? అంటే ఇవాళ మరి సిట్టు దీన్ని కొలిక్కి తెచ్చింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మనం గతంలో కూడా అభినందించాం. సత్యమూర్తి గారు కూడా, ఆయన ఎవరు, రాజశేఖర్ బాబు, ఆయన ఆధ్వర్యంలో అసలు గతంలో అనేక అంశాల్లో సిట్ వేశారు. ఏ సిట్టు కూడా ఇన్ని చిక్కుముళ్ళు ఇప్పలేదు, ఇంత పెద్ద ఎత్తున ఇంత శరవేగంగా దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేదు. అట్లాంటిదే 4-5 అరెస్ట్ చేశారు. ఏది సజ్జల శ్రీధర్ రెడ్డి, తర్వాత అతనెవరు, మన కసిరెడ్డి రాజు, చాణక్య, మన దిలీప్ను కూడా పట్టుకొచ్చారు కదా. ఇప్పుడు 30, 31, 32 ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళని కస్టోడియల్ విచారణ చేయమని న్యాయస్థానం అడుగుతోంది. కోర్టే చెప్తాను. 30, 31, 32 అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు పరారీలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పరారీలో ఉన్నాయి, పోలీసులు గాలిస్తున్నారు అంటున్నారు వాళ్ళ కోసం. ఇప్పుడు ధనంజయ రెడ్డి కూడా పరారీ అంటే ఆయన మరి ఆయనకు ఐఏఎస్ ఇచ్చిన ఆయన చెప్పుకోవాలి. ఎవరు ఆయనకి కన్ఫర్డ్ ఐఏఎస్ చేసింది? రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ఐపీఎస్ ఇచ్చిన ఆయన ఉన్నాడు కానీ ఇచ్చిన ఆయన లేడు. జైలుకి వెళ్ళిన తొలి ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, జైలుకి వెళ్ళబోయే తొలి ఐఏఎస్ ధనంజయ రెడ్డి. అంటే ఇది ఒక రికార్డులుగా ఉన్నాయి. ఏది ఇప్పుడు ఏదో మెడల్స్ వచ్చినట్టుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఇవాళ వీళ్ళు చేసిన దురాగతం మామూలు దురాగతంగా. ఏది సత్యమూర్తి గారు చెప్పారు, ఎంతమంది లివర్ దెబ్బతిన్నాయి. అసలు ఇప్పుడు జనార్దన్ రెడ్డి గాలి దోచేసింది, శోకం, గర్భశోకం ఎవరిది? భూమాతది. ఈ వీళ్ళు 30,000 మంది మాతలకి గర్భశోకం మిగిల్చారు. 30,000 మంది చనిపోయారు. 80,000 మంది కిడ్నీలు దెబ్బతిన్నాయంట. అంటే అంత నాసిరకం మద్యం. అది మద్యం కాదు అసలు, అది విషం. వీళ్ళు విషం అమ్మారు. ఏది డిస్టిలరీల్లో తయారు చేసి ఆ జే బ్రాండ్స్. ఇలాంటి కేసు అసలు ఇంతవరకు దేశ చరిత్రలో మనం చూడలేదన్నమాట. ఇప్పుడు ధనంజయ రెడ్డి పరారీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి పరారీ, నెక్స్ట్ గోవిందప్ప బాలాజీ. అసలు మొత్తం అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపుతున్న నేపథ్యంలో బిగ్ బాస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మాట్లాడుతూ మళ్ళా వాళ్ళ కార్యకర్తల సమావేశం, వాళ్ళ యొక్క నియోజకవర్గ నేతల సమావేశంలో పాదయాత్ర అంటున్నాడు. ఎక్కడ హత్యలు జరిగినా, ఎక్కడ శవాలు కనపడ్డా పరామర్శలు అంటాడు. అసలు నువ్వు పరామర్శలు, నువ్వు ఓదార్పు యాత్ర చేయాల్సింది ఎవరికి? ఈ 30,000 మందికి. జగన్మోహన్ రెడ్డి నిజంగా వీళ్ళింటింటికి వెళ్ళి పలకరించాలి. తను తయారు చేసిన మద్యం తాగి చనిపోయినటువంటి అన్ని కుటుంబాలని జగన్ పరామర్శించాలి. అది అతను నిజంగా చేయాలనుకుంటే. అంతే తప్ప అబ్బాయి అట్లాంటి పనులు ఎందుకు చేస్తాడు ఇతను? ఒకవేళ వెళ్తే వాళ్ళు వెంట పడితే తరుగుతారనమాట. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇది పెట్టి ఇప్పటికీ ఇప్పుడు ఆ పిఎంఎల్ఏ చట్టం తెచ్చి నీకు 20 ఏళ్ళు అవుతుంది. ఇది 2004లో ఏమో చేసినట్టున్నారు. 2005 నుంచి అమల్లోకి వచ్చింది. మొన్న ఆయన ఎవరో డైరెక్టర్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం 154,594 కోట్లు సీజ్ చేశారు ఇప్పటివరకు. ఇట్లా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళవి సీజ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే 154,594 కోట్లు సీజ్ చేశారంటే అసలు ఎంత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతుంది. ఆర్థిక నేరస్తులు భారతదేశంలో ఎంత పేటరేగిపోయారు.
అంటే మనకు తెలిసి ఏంటి, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లేకపోతే లలిత్ మోడీ, అంటే చోక్సీ. ఇప్పుడు తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. వీళ్ళు సేకరించిన డబ్బంతా కూడా బెంగళూరుకు తాడించారు, అక్కడ ఆస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం, మనీ లాండరింగ్ అక్కడ నుంచి జరిగింది అంటున్నారు. సో మరి ఇవన్నీ ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయిపోయాయి కాబట్టి మనీ అంతా కూడా అది మళ్ళీ ఈడు రికవరీ చేయగలిగే ఛాన్స్ ఉంటుందంటారా? మరి చేసింది కదా, ఇప్పుడు 1,54,594 కోట్లు సీజ్ చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ సీజ్లో ఉన్నాయమ్మా. సరస్వతి పవర్ కూడా సీజ్లోనే ఉంది కదా. సాక్షి పబ్లికేషన్స్, జగతి కానీ, ఇందిరా టెలివిజన్ కానీ ఇవన్నీ వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా సీజ్ చేసింది. దగ్గర దగ్గర 3,000 కోట్లు నాకు తెలిసి జగన్ అసెట్స్ ఈడీ సీజ్ చేసింది. ఇప్పటికీ వాళ్ళ దీంట్లోనే ఉన్నాయి. అదేగా ఇప్పుడు ఆ సీజ్ చేసిన ఆస్తుల పంపకాల్లోనే అన్నా చెల్లెళ్ళ గొడవ. ఇప్పుడు అదేగా ఎన్సీఎల్టీ కేసులు వేసుకోవటం, అమ్మ మీద కొడుకు కేసేయటం, లేకపోతే అన్న చెల్లిని తిట్టుకోవటం, ఇదంతా అక్కడే జరుగుతుంది కదా. నువ్వంటోంది ఏంటి, బెంగళూరు అంటే రియల్ ఎస్టేట్ ఎంత 1000 కోట్లు అంట. ఒక్క బెంగళూరులోనే వీళ్ళు మధ్యాహ్నం డబ్బులు రియల్ ఎస్టేట్ రంగంలో ఎంత పెట్టుబడి పెట్టారు, 1000 కోట్లు. ఇదే మన సత్యమూర్తి గారు చెప్పారు. ఎవరైనా భారతీ సిమెంట్స్ డైరెక్టరు గోవిందప్ప బాలాజీయే దానికి కీలకం అంట. అక్కడ అనిల్ రెడ్డి అంటే జగన్ పెదనాన్న కొడుకు, జార్జి రెడ్డి గారు అబ్బాయి. వీళ్ళిద్దరూ అక్కడ 1000 కోట్లు పెట్టారంటే మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైనా పాపం చేసుకుందా? ఇక్కడ పెట్టారుగా, హైదరాబాద్కి బెంగళూరుకి న్యాయం చేశారు. అక్కడికన్నా 10 రెట్లు పెట్టాలి. ఇక్కడ రాజ్ కసిరెడ్డి వాళ్ళందరూ ఇక్కడే పెట్టారు కదా. అంటే ఒక్క రాజ్ కసిరెడ్డే 2,300 కోట్లు సంపాదించాడంట 5 ఏళ్లలో. 5 ఏళ్లలో 2,300 కోట్లు అంటే అసలు మామూలు అంశమా? అంటే ఏం చేశాడు ఆ సంపద అంతా? సినిమాలు తీశాడు కొంత అమౌంట్లో, ఆ తర్వాత కొంత రియల్ ఎస్టేట్లో పెట్టాడు. ఇప్పుడు మనం అనుకున్నది కొంత బంగారంగా మార్చారు. ఇప్పుడు 1000 కోట్ల పైన బంగారం కొన్నారంట. ఏమైంది ఆ బంగారం అంతా? అది ఎక్కడుంది? దాన్ని సీజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ ఈడీ పైన ఉందన్నమాట. ఇది ఒక 40,000 కోట్ల స్కామ్ అంటున్నారు. ఏది, వీళ్ళు కొల్లగొట్టిన సంపద అదే 1,00,000 కోట్లు మద్యం అమ్మారు. ఆ మద్యం అమ్మంగా ఈ వాటాలన్నీ పంచుకోగా అసలు జగన్మోహన్ రెడ్డి వాటాయే 40,000 కోట్లని ఇందాక నోట్లు లెక్క పెట్టి అన్నారు. ఆ నోట్లు లెక్క పెట్టడం కోసమే 256 కౌంటింగ్ మెషిన్లు అంట. ఏది, తాడేపల్లి ప్యాలెస్లో ఒక 80 మంది సిబ్బంది అంటారు రోజుకి లెక్క పెట్టడం కోసం. రాశారు మీడియాలో కథనాలు అవన్నీ కూడా. అంటే ఒక్క మద్యంలో రోజుకి ఎన్ని కోట్లు? 2 కోట్లు. శాండ్లో రోజుకి ఎన్ని కోట్లు? 8 కోట్లు. 8, 2, 10 కోట్లు కేవలం 2 పర్ డే 10 కోట్లు కేవలం 2 అంశాల్లోనే, ఒక ఇసుక మద్యంలోనే అన్నమాట. ఇంకా బాక్సైట్, సిలికాను చాలా ఉన్నాయి. ఇంకా ఏది, ఇంకా వెంకటరెడ్డి ఖాతా ఉంది, తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఖాతా ఉంటుంది, ధర్మారెడ్డి ఖాతా ఇంకా వేరే ఉంటుంది. అది పెద్ద ఖాతా. టీటీడీ కానీ, ఇటు INPR కానీ, అసలు ఇవన్నీ అసలు డిప్యుటేషన్ గ్యాంగ్ కదా. ఇదంతా కూడా ఏంటంటే డి గ్యాంగ్ అంటుంది. అదే డి గ్యాంగ్ అంటే నువ్వు ద్వారంపూడి గ్యాంగ్ అంటావు. ఇప్పుడు అతని భరతం కూడా పడుతున్నారు. ఏది, ఆకే రవికృష్ణకి అప్పచెప్పారట. ఇప్పుడు రేషన్ మాఫియా భరతం పట్టడానికి అదొక సిట్ ఒకటి వేసేసి దానికి హెడ్ ఇంతకుముందు వినీత్ బ్రిజ్లాల్ ఉండేవాడు. ఇప్పుడు ఈగిల్ ఆయన ఈగిల్కి అప్పగిచ్చారు. అంటే ఇప్పుడు రేషన్ మాఫియా మీద ఈగిల్ వాళ్తోంది. అటు ద్వారంపూడి కంగారెత్తిపోతున్నాడు అక్కడ. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ జప్తు అవుద్దా? లోటస్ పాండ్ జప్తులో ఉంది, యలహంక ప్యాలెస్ జప్తులో ఉంది, అవి వేరే విషయం. అవన్నీ కొత్త కట్టారు కదా. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఒకటే జప్తులో లేదు, ఇది కూడా జప్తు ఖాయమా? ఎంతవరకు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీన్ని కొలిక్కి తీసుకొస్తుంది? 2 ముఖ్యమంత్రుల కుటుంబాలు మీరేటు జైల్లో పెట్టారు. ఇప్పుడు ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కూడా జైలుకి సిద్ధంగా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.